ఓం శ్రీ మాత్రే నమ. ధనుర్మాసంలో ఈరోజు 3వ రోజు. ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవారుజామునే లేచి తన స్నేహితురాలతో కలిసి 3వ పాసురంతో శ్రీరంగనాథుడిని ప్రార్థించింది. ఇప్పుడు మనం ఆ పాసురాన్ని చెప్పుకుందాం. ఓంగి ఇలుగలగలంత ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவே குச்சாத்தி நீராடினால் தீங்கென்று நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெருங்கின்னல் ஊடு கைலுகள பூங்குவளை போதியில் போரிவொன்று கணுபடப்பா தேங்காதே புக்கிரிந்து சீரத்த முலை பத்தி வாங்கு உபக்குடம் நிறைக்கும் పళ్ళల్ పెరుం పసుక్కల్ ఇంగాద సెల్వం నిరైందేలో రెంబావాయ్. ఈ పాసురానికి మనం ఇప్పుడు భావం చెప్పుకుందాం. పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానము వేడెను. బలి అట్లే అని దానం చేయగా వామనుడు 3 పాదములతో 3 లోకములను ఆక్రమించెను. అట్టి త్రివిక్రముని దివ్యనామమును గానము చేయుచు వ్రత నిమిత్తముగా మేము స్నానము చేయుడిచే సకాలంలో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేలు కన్నులకు ఆనందం కలుగజేయవలను. చేలలోని నీటిలో చేపలు ఎగిరిపడుచు మనసు ఆకర్షించవలను. చక్కగా వికసించిన కలువ పూలలో తుమ్మెదలు దృష్టిని ఆకర్షించవలను. అన్ని పైరులను బాగుగా పెరిగి ఆనందము కలిగించవలను. పాలు పితికివారు పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చొని పొదుగునంటిన వెంటనే గోవులు కొండల నిండునట్లు పాలను వర్షించవలను. స్థిరమైన సంపద దేశమంతటను విస్తరింపవలనని ఈ పాత్రంలో గోదాదేవి కోరుచున్నది. ఈ పాత్రంలో గోదామాత దేశమంతటా సకాలంలో వర్షాలు కురిసి పచ్చని పైర్లతో పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని గోదాదేవి శ్రీరంగనాథుని ప్రార్థించింది. రేపు 4వ పాసురం చెప్పుకుందాం. ఓం శ్రీమత్యే గోదాదేవి నమః. ఓం నమో నారాయణాయ.